హలో గైస్, మనం చెప్పుకోబోయే ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ మూవీ రియల్ లైఫ్కి అనుగుణంగా ఉంటుంది. సో ఇంతకీ మూవీ పేరేంటి, అంతేకాకుండా ఈ మూవీని మనం ఎక్కడ చూడవచ్చు, అదేవిధంగా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సిరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ వీడియోకి నేనైతే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఆ టార్గెట్ని కంప్లీట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ మూవీ పేరు పుల్మానియా. ఈ మూవీ అయితే ప్రెజెంట్ యూట్యూబ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా జియో టీవీలో కూడా ఉంది. సో ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వెళ్తే, రాజు అలాగే మణి ఒకే పల్లెటూరులో ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. రాజు మణితో ప్రేమలో పడతాడు. అయితే ఈ విషయం తనలోనే దాచుకుంటాడు. ఒకరోజు పెళ్లిలో పెళ్లి కూతురిని భర్తతో పాటు వెళ్ళిపోతుంది. ఇది చూసి పెళ్ళైన తర్వాత మణి కూడా వదిలి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. సిటీకి వెళ్ళి డబ్బులు సంపాదించి మణిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుకున్నట్లుగానే సిటీకి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చాక రాజుకి ఒక విషయం తెలిసి షాక్ అవుతాడు. అప్పుడే మణి పెళ్లి జరుగుతూ ఉంటుంది. అతడు బాధపడే సమయంలోనే పెళ్లి కూడా అయిపోతుంది. ఆ తర్వాత అత్తరింటికి వెళ్ళిన మణికి చుక్కలైతే కనబడతాయి. ఆమె అడుగుపెట్టిన వేళ ఆ ఊళ్ళో వర్షాలు కూడా పడవు. భర్త కూడా ఒక ప్రమాదంలో చనిపోతాడు. ఆమెకు మంత్రాలు వస్తాయని అనుమానించి ఆ ఊళ్ళో ప్రజలు దారుణంగా ప్రవర్తిస్తారు. వివస్థను చేసి ఊరి నుంచి తరిమేస్తారు. సిటీకి వెళ్ళిన మణి ఒక ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. ఒక పేపర్ ప్రకటన చూసి ఆ ఇంటికి వెళ్తుంది. సరోగస్ ద్వారా పిల్లల కంటే ₹1,00,000 నగదిస్తామని అందులో ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో పిల్లల కన్నానికి పెద్దలు ఒప్పుకోరు. సో ఆ ఇంట్లో నివసిస్తున్న జంటకి భార్య తరపున సమస్య ఉంటుంది. అయితే ఇప్పుడు మణితో సమయం గడిపి పిల్లల్ని కలవాలనుకుంటారు. ఈ క్రమంలో ఆ పనికి కూడా మొప్పిస్తారు. అయితే మణికి భర్త గదిలోకి పంపిన భార్య అనుమానం వస్తుంది. ఆమెతో గడిపాక తను దూరం పెడతాడేమో అనుకుంటుంది. మరోవైపు రాజు కూడా మణి కోసం వెతుకుతూ సిటీకి వస్తాడు. చివరికి రాజు మణిని కనిపెట్టాడా, ఈలోగా ఆమెతో మణి అయితే పిల్లలు కనిందా, ఈమె జీవితం ఎలా తిరుగుతుంది, ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ పుల్మానియా మూవీ అనే మూవీని తప్పకుండా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.